హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రమ్యాస్ వ్లాగ్. నేను మీ రమ్య. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. అంతకన్నా ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. 5 ఉల్లిపాయలు, 2 టమోటాలు, 5 పచ్చిమిర్చి, గరం మసాలా, ఒక పెరుగు ప్యాకెట్టు, చికెను, కొత్తిమీర తీసుకోవాలి. ఇంక ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి అయితే చికెన్ తీసుకొని అందులో కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా కొంచెం పెరుగు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి అయితే బాగా కలుపుకొని కొద్దిసేపు అయితే నానబెట్టుకోవాలి. ఇంకా దీనిపైకి అయితే మూత పెట్టుకొని ఇప్పుడైతే ముక్కలకి బాగా మసాలా అది పట్టేలాగా కొద్దిసేపు అయితే నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఒక లోటాతో 3 లోటాలు అయితే బియ్యం అయితే తీసుకున్నాను. ఇంకా బియ్యాన్ని తీసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ అయితే వేసి బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకున్నాను. మనం బిర్యానీ చేస్తామన్న అరగంట ముందైతే బియ్యం అయితే నానబెట్టుకున్నట్లయితే మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ముందుగా అయితే ఒక పాత్రను అయితే తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ఒక 10-12 చెంచాలు నూనె అయితే వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత నూనె అనేది బాగా వేడెక్కాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని అయితే వేసుకొని బాగా వేగనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఉల్లిపాయ అనేది మాడిపోతుంది. ఇంకా ముందుగా తురుము పెట్టుకున్న టమోటాను అయితే వేయాలి. టమోటా వేసిన తర్వాత దాన్ని కూడా కొంచెంసేపు అయితే వేగనివ్వాలి. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ముందైతే మనం చికెన్ కలుపుకున్నప్పుడు అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాము. ఇప్పుడైతే కొంచెం తగ్గించి వేసుకోవాలి. తర్వాత సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేగాక ఈ బిర్యానీ గింజలు అయితే అందులో వేసుకోవాలి.
ఇప్పుడు బియ్యాన్ని అయితే వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత అడుగు వరకు అయితే కలుపుకోవాలి. అడుగు వరకు కలుపుకున్నట్లయితే మనకి అడుగు అనేది మాడకుండా ఉంటుంది. ఇప్పుడు వాటర్ అయితే నేను 3 లోటాలు బియ్యం అయితే తీసుకున్నానని చెప్పాను కదా. ఒక్కొక్క లోటాకి 2 లోటాలు చొప్పున 3 లోటాలకి 6 లోటాలు అయితే నేను వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకా వాటర్ వేసాక అడుగు వరకు అయితే కలుపుకొని మూత పెట్టేయడమే. మూత పెట్టి ఉడికిన తర్వాత చూసారా ఎలా ఉడికిందో. ఇప్పుడైతే కొంచెం వాటర్ ఉంది, ఆ వాటర్ కూడా ఇంకిపోతే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూసారు కదండి, ఇంతే. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరనేది చికెన్ బిర్యానీ అనేది ఏ విధంగా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే చల్లుకొని బిర్యానీని దించేసుకోవడమే. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు.